ఈరోజు పెట్ల గణేష్ నర్సీపట్నంలో వెన్నుపోటు దినం అని చెప్పేసి ఒక ర్యాలీ ఒకటి చేశాడు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఈ వీడియో ఒకటి మొత్తం ప్రసారంతా ఈ వీడియో పెట్టాలి. వీళ్ళు ప్రజలు అంటే వీళ్ళు ప్రజల కోసం పోరాటం చేయడానికి ర్యాలీ పెట్టారా, లేకపోతే ప్రజా సమస్యల పోరాటం కోసం పెట్టారా, లేకపోతే వీళ్ళు వెకిలి చేష్టలో చిల్లర చిల్లర చూశారు మీరు? వీళ్ళు నిజంగా ప్రజల కోసం పోరాటం చేయడానికి రోడ్డు మీదకి వచ్చారా? ప్రజల కోసం చూడడానికి వచ్చారా? అది మీ ద్వారాగా ప్రెస్ ద్వారాగా పెట్ల గణేష్ అడుగుతున్నాను. ఈ వెకిలి చేష్టలో ఏదో చూసా తిరుపతి కొండ మీద కోతులు చేరాయి అని చెప్పేసి ఏదో ఉంటది, అలాంటి వెకిలి చేష్టలు చేశారు ఈరోజు. తర్వాత పెట్ల గణేష్ ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలోని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏదో అన్యాయం జరిగిపోయింది ప్రజలకు అన్నట్టుగా మాట్లాడుతుండే అక్కడ ఆర్డీ ఆఫీస్ దగ్గర. అసలు ముందు నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెట్టు, ముందు నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం మనం. నువ్వు నర్సీపట్నం జనాలకి ఏ పోటు పడిచావో నేను చెప్తాను. ఈ రోజు నీకు జ్ఞానం వచ్చినట్టు ఉంది. ఈ బుద్ధి ఆ రోజు ఉంటే ఆ నలుగురిని ఆడికే కొందనందంట నీలాంటి ఒక అమ్మ. ఆ రోజు శ్రీకంజ టౌన్లో టిట్కో ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పాడు మీ జగన్మోహన్ రెడ్డి. నువ్వు కూడా పక్కన తొడలై కొట్టేసావు, జబ్బలు సరిచేసావు ఆ రోజు. నిజంగా ఇచ్చేస్తామని చెప్పి ఆ రోజు నువ్వు పొడిచింది ఎండిపోటు కదా. ఈ రోజు కట్టి ఆ టిట్కో ఇల్లు ఇవ్వడానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసి నిధులు దాన్ని కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు టిట్కో ఇల్లు మీరు చేసిన మోసానికి, మీకు ఓట్లు వేసిన పాపానికి ఈ రోజు కూడా బ్యాంకు లోన్లు కట్టలేక సత్తున్నారు జనాలు. ఆ టిట్కో ఇల్లు తీసుకున్న లబ్ధిదారులు అటేపు బ్యాంకు వడ్డీ కట్టలేకపోతున్నారు, ఇటేపేమో ఇంటి కట్టలేకపోతున్నారు. వాళ్ళు ఇల్లు చూస్తే అక్కడ బూజెట్టిపోయాయి ఈ 5 సంవత్సరాలను. అది మోసం కదా, అది ఎండిపోటు కదా. నర్సీపట్నంలో ఇంటింటికి కొలాయి అని చెప్పి మీరు చేసిన పనేటి, నువ్వు చేసిన పనేటే. ప్రతి రోడ్డు కూడా తవ్వేశారు, తవ్వేసి గతంలో వేసిన రోడ్లు తవ్వేసి పైపులు పెట్టేసి అది వదిలేశారు. అవి ప్రజలకు ఎండిపోటు పడుతుంది కదా. మీరు సిగ్గు లేకుండా పెద్ద కబుర్లు చెప్తున్నావు ఇందాక, ఎన్నిపోటు పొడిచారు అది పొడిచారు అని చెప్పేసి. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే నీలాగా జగన్మోహన్ రెడ్డి లాగా పద్ధతి పాడు లేకుండా సంక్షేమం ఇవ్వరు. చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా ఎలా ఇవ్వాలి ప్రజలకి సంక్షేమం, ఆదాయాన్ని సృష్టించి సంక్షేమాన్ని ఇస్తారు అంతే తప్ప నీలాగా మీ జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు చేసి దొరికిన దగ్గర కూడా ఊడ్చేసి తెచ్చేసి మనకేం పోతుందని చెప్పి ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టేసి తెచ్చి పంచడం అయితే అరగంటలో పెంచేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా ఇంకా మీకు అప్పు కూడా లేట్ అవుతామో, మా చంద్రబాబు నాయుడు అయితే చాలా డబ్బు ఇస్తారు అన్ని వ్యవస్థలోనూ. అది కాదే, సంపద సృష్టించి ప్రజలకు ఎలాగవ్వాలో అది ఆలోచిస్తారు. అది ఎప్పుడు ఇవ్వాలనేది అప్పుడు ఇస్తారు. ఇప్పుడు రేపు జూన్ 12 స్కూల్ తెరిచిన తర్వాత తల్లికి వందలు ఇస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత ఈ ఆశలు వేస్తున్నారు మీరు. అంటే మేము రోడ్డు మీద రావడం వల్ల చంద్రబాబు నాయుడు ఇచ్చాడని అనిపించుకోవడం కోసం అనమాట. అంత అమాయకులు ఎవరు లేరు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మీ గురించి తెలుసుకునే ఒక్కబెట్టుకు ఉన్నారు ఈ రోజు కోసం. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో చెప్పి రిజల్ట్ మళ్ళీ మీ ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రజలు ఒక్కబెట్టుకొని ఈ రోజు ఓట్లేసి కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీలతో గెలిపించారు. ఎక్కడ చూసినా సరే 25,000 పైన కానీ రాష్ట్ర వ్యాప్తంగా 50, 25, 75 ఇలాంటి మెజార్టీలు ఇచ్చారు. ఎందుకు? మీ మీద వ్యతిరేకత. ఈరోజు సంక్షేమం అభివృద్ధి అన్ని పక్కన పెడితే ఒకే ఒక మాట, ఆంధ్రప్రదేశ్ ప్రజలు హాయిగా ప్రశాంతంగా సురక్షితంగా బతుకుతున్నారు. ఈరోజు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ముందు మెయిన్ తేడా, తర్వాత అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ పక్కన భద్రతగా ఉన్నారు. మీరు పరిపాలన చేసినంతకాలం ఎంతమంది ప్రజల్ని అలాంటి మీ కార్యకర్తలు నాయకులు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో నీకు తెలుసు, మీ కార్యకర్తలకి నాయకులు కూడా తెలుసు. కిరాయిల కోసం ఉద్యోగాలు ఇప్పిస్తారని డబ్బులు తెప్పిన వాళ్ళు మీ నాయకులందరూ కూడా మీ 5 సంవత్సరాల్లో పక్కింటి జాగా ఉందంటే కబ్జా, ఓ 4-5 లక్షలు అవడానికి ఇస్తానంటే అది ఎంత ఎదవైనా సరే అది వెనకాల పోయేవారు మీరు. ప్రజలు బతుకుదేవు పోయింది. ప్రతి వ్యవస్థని కూడా గెలికేశారు మీరు. ప్రతి మనిషి జీవితంలో కూడా ఏలేదు చూశారు. ఎవడైనా ప్రశాంతంగా పడకుండా మీ 5 సంవత్సరాలలో అది పొలం ఊళ్ళో ఎక్కడో ఉంటే ఇక్కడ నిద్ర పట్టి కదా. ఇక్కడికి రాత్రి మీద ఏ వైసీపీ నాయకుడు అది ఆ కబ్జా చేసేస్తాడా, ఎవరో రాళ్ళు పీకెత్తాడని చెప్పి భయభ్రాంతులతో బతికిపోతాయి 5 సంవత్సరాలు. కనీసం మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పనవ్వలేదు మమ్మల్ని ప్రజలకి. ప్రజల నవ్వులని మాట్లాడించారా? తప్పని రోడ్డు ఎక్కడిచ్చారు మీరు? వాళ్ళ మీద అన్నీ కక్ష, ఎంత జైలు, ఎన్ని కేసు, అన్ని బాధలు పెట్టారు. నేను అందుకే కూడా చెప్తాను, అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి తర్వాత సంగతి. ముందు ప్రజలు సంక్షేమంగా ఇవన్నిటి గురించి ఆలోచించలేదు, భద్రత కావాలనుకున్నారు ప్రజలు.
మీ ప్రభుత్వంలో అదే లేదు. తర్వాత ఇందాక ఇన్ని కబుర్లు చెప్పావు, పెద్ద కబుర్లు. నర్సీపట్నం అభివృద్ధి అవ్వలేదని ఒక మాట అనగలిగావు నువ్వు, ఎందుకల్లాపోయావు? అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయిన తర్వాత, ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని కోట్లు ఇచ్చారు నర్సీపట్నం నియోజకవర్గానికి తెలుసా? రోడ్లు కనీసం కన్నారు పడిపోతే ఏంటి దిక్కులేదు 5 సంవత్సరాలు కూడా. ఈరోజు నర్సీపట్నం ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. మీరు జనాలు తప్పుదో పట్టించవసరం లేదు. మీరు వెకిలి చేష్టలు, వెకిలి యాసాలు వేసుకొని రోడ్డు ఎక్కినంత మాత్రం మిమ్మల్ని ఎవరో కూడా నమ్మరు. తర్వాత నువ్వు ఇంకోటి అన్నావు, ఎన్నుపోటు అని చెప్పేసి. ఎన్నుపోటు పొలిచిన వారు అందరూ కూడా రోల్ మోడల్ నీ చుట్టే ఉన్నారు. కాబట్టి నీ చుట్టూ ఒకసారి పరిశీలన చేసుకో. అందరికీ నమస్కారం.